భారతీయుడిగా ముందుకు రాబోతున్నారు. శ్రీరమణీ విలాసమై సిద్ధ ఋషీంద్రుల కాలవాలమై సార పవిత్రధామమై సస్య సమృద్ధికి సన్నిధానమై భారత రామగాథలను భక్తిని పాడడి భారతవర్షమంతయు భాసులు నీ భువి స్వర్గసీమయై. నేను భారతీయుడు, అన్ని మతాలు గొప్పవే అని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటిన వివేకానందుడి వారసుని. నాది వేదభూమి, ధర్మ కర్మ సిద్ధాంతాలను ఆచరించి ప్రవచించిన పవిత్ర భూమి. ప్రపంచం అక్షరాలు నేర్వని నాడు ఇక్కడ వేదాంగాలు ఉద్భవించాయి. చతుర్వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రామాయణ భారత భాగవతాలు ఆ సాంస్కృతిక వారసత్వం. ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయాలైన నలంద, తక్షశిల, విక్రమశిల మొదలగు 65 విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి విద్య నేర్పిన ఘన చరిత్ర నాది. గణిత శాస్త్రానికి ఆధారభూతమైన సున్నా విలువ కనుగొన్నది, నేడు ప్రపంచం మొత్తం వినియోగిస్తున్న దశాంశ పద్ధతిని కనుగొన్నది నా భారతీయులే. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాల నిర్ణయం చేసి సూర్య చంద్ర గ్రహణాల రాకపోకలు తెలిపిన భాస్కరాచార్యుడు నా భారతీయుడే. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొనడానికి 1000 సంవత్సరముల ముందే దాన్ని కనుగొని సూర్యుడు స్థిరంగా ఉన్నాడు, భూమి గోళాకారంగా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని ప్రవచించిన ఆర్యభట్టు నా భారతీయుడే. ఇక నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అజంతా, ఎల్లోరా, ఖజురహో, హలీబీడు, బేలూరులోని అత్యద్భుతమైన గాంధార శిల్పకళకు పుట్టినిల్లు నా భారతదేశం. ఈ ప్రపంచంలో తొలి వైద్య గ్రంథం ఆయుర్వేదం. వినాయకునికి గజముఖాన్ని ఇవ్వడం, దక్షుడి తల నరికి గుర్రతల పెట్టడం, విచ్ఛిన్నమైన పిండాన్ని 101 భాండాలలో పెట్టి కౌరవులను సృష్టించడం అలనాటి నా భారతీయ వైద్య నిపుణుల మేధాశక్తికి నిదర్శనం. మృత సంజీవిని విద్య తెలిసిన శుక్రాచార్యుడు, చరక సంహిత రచించిన చరకుడు, కొన్ని వేల సంవత్సరముల క్రితమే మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించిన సుశ్రుతుడు, బాలరోగ చికిత్సకుడైన జీవకుడు నా భారతీయులే. ఇక రసాయనిక శాస్త్రజ్ఞులైన నాగార్జునుడు, అశ్వఘోషుడు, శవన మహర్షి మరియు నేడు అమెరికా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనా గ్రంథాలైన అంశువర్ధిని, యంత్ర సర్వస్వం అనే గ్రంథాలను రచించిన భరద్వాజ మహర్షి, కర్దమ మహర్షులు కూడా నా భారతీయులే. శ్రీరాముడు నిర్మించిన వారధి, శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక అలనాటి మన భారతీయ సాంకేతిక ప్రతిభకు ప్రత్యక్ష సాక్ష్యాలు. శ్రీరాముడు ఆచరించిన ధర్మ సిద్ధాంతం, శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ప్రవచించిన కర్మ సిద్ధాంతం, మధ్వాచార్యుని ద్వైత సిద్ధాంతం, శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం, రామానుజాచార్యుని విశిష్టాద్వైత సిద్ధాంతం, బుద్ధుడు ప్రవచించిన హింసా సిద్ధాంతం. వీటన్నిటినీ తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన గంగా ప్రవాహం లాంటి జీవన విధానం. అదే నాడు విశ్వగురు పీఠాన్ని అధిష్ఠించిన నా భారతీయ హైందవ జీవన విధానం. ఇదంతా నా గతం. ఇప్పుడు నేను ఆధునిక భారతీయుడిని, ఐ మీన్ మోడ్రన్ ఇండియన్. మీకు అర్థం కాలేదనుకుంటా. జస్ట్ ఎ మినిట్. అదే చూసారుగా, మేము చాలా మారిపోయాం. ఎంతగా మారిపోయామంటే గతంలో మా శృంగారం చీకట్లో ఉండేది,
జీవితాలు వెలుగులో ఉండేవి, ఇప్పుడు శృంగారం వెలుగులోకి వచ్చింది. కానీ మా జీవితాలు మాత్రం చీకట్లో మగ్గుతున్నాయి. బికాజ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. అప్పట్లో మా పెద్దలు తిండి దొరక్క బాధపడేవాళ్ళు, ఇప్పుడు మేము తిన్న దొరక్క బాధపడుతున్నాం. ఒకప్పుడు దొంగలు నెట్టింట్లో దోచేవాళ్ళు, ఇప్పుడు దొంగలు నెట్టింట్లో దోస్తున్నారు. మీకు ఒకటి తెలుసా, కప్పుకోవలసిన అందాల్ని ఫ్యాషన్ షో పేరుతో అందరికీ పబ్లిక్గా చూపిస్తాం, కానీ అందరికీ చూపించాల్సిన అందమైన ముఖాన్ని మాత్రం పబ్లిక్లో తిరుగుతున్నా కప్పేసుకుంటున్నాం. బికాజ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. గతంలో మేమంతా హార్డ్ వర్కర్లం, అందుకే మా మనసు చాలా సాఫ్ట్గా ఉండేది. ఇప్పుడు మేమంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే, కానీ మా మనసు మాత్రం కుటుంబంతో కూడా కలవలేనంత హార్డ్గా మారిపోయింది. బికాజ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. కుల మత భేదాలు ఉండకూడదని చెప్పేది నేనే, కులం చూసి మతం చూసి ఓటు వేసేది నేనే, అవినీతి అంతమొందించాలి అని అరిచేది నేనే. ఆడంత తీసుకోగలేంది, నేను కొంచెం తీసుకుంటే తప్పేంటి అని వాదించేది నేనే. బికాజ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. ఇక నా దేశంలో మధ్యతరగతి మహాజనుల సంగతి, రూపాయి బియ్యం తినలేం, 50 రూపాయలు పెట్టి కొనలేం, జనరల్ వాటర్ తాగలేం, మినరల్ వాటర్ కొనలేం, ఇందిరమ్మ ఇళ్లలో ఉండలేం, కళల ఇల్లు కట్టుకోలేం, మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపలేం, కార్పొరేట్ ఫీజులు కట్టలేం, బండికి పెట్రోల్ కనలేం, సిటీ బస్సుల్లో వెళ్ళలేం. బికాజ్ వీఆర్ మోడర్న్ మిడిల్ క్లాస్ ఇండియన్స్. ఇక నా దేశం అన్నపూర్ణ. అసలు నా దేశంలో తినడానికి లోటే లేదు. ఇక్కడ అమ్మాయిలు మొబైల్లో టైం తింటారు, అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటారు, ఉద్యోగులు లంచం తింటారు, నాయకులు గడ్డి తింటారు. కానీ నా దేశంలో అసలైన తిండి పెట్టే రైతు మాత్రం విషాలు తింటున్నాడు. అందరినీ కాపాడే సైనికుడు తూటా దెబ్బలు తింటున్నాడు. బికాస్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. ఎవరది? నా దేశంలో నిరుద్యోగమా? అసలు లేనే లేదు. అయ్యా, ఇక్కడ టీఎం నాడు పిఎం అయిపోయాడు, చీపురు పట్టినోడు ఢిల్లీ సీఎం అయిపోయాడు. మగాళ్ళందరూ మొబైల్లో బిజీ, ఆడవాళ్ళందరూ సీరియల్లో బిజీ. మా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అందరూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకోవడంలో బిజీ. ఇంకెక్కడ నిరుద్యోగం, ఇంకెక్కడ ఖాళీ. మీకు విషయం చెప్తాను కదండి. నా దేశంలో కాళ్ళకేసుకునే చెప్పుల్ని కూడా ఏసీ రూముల్లో అమ్ముతారు, కానీ అన్నంలో తినే కూరగాయలను మాత్రం మురుక్కాలవల పక్కన అమ్ముతారు. నా దేశంలో ఫోన్లు పగలకుండా స్క్రీన్ గార్డులు వాడతారు, కానీ తలకాయలు పగలకుండా హెల్మెట్లు వాడండి అంటే మాత్రం పోలీసు వాడికి కనబడకుండా పారిపోతారు. బికాజ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. నా దేశంలో ఆడపిల్ల చదువుకయ్యే ఖర్చు కంటే పెళ్లికయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఎవడైనా చచ్చిపోతే దీపాలు వెలిగిస్తారు, కానీ దీపాలు ఆర్పుకుని పుట్టినరోజులు జరుపుకుంటారు. బికాజ్ దిస్ ఈజ్ మోడర్న్ ఇండియా అండ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. మా ఫోన్లు వైర్లెస్, మా వంటలు ఫైర్లెస్, మా తిండి ఫ్యాట్లెస్, మా బట్టలు స్లీవ్లెస్, మా ఎడ్యుకేషన్ వాల్యూలెస్, మా యాటిట్యూడ్ కేర్లెస్, ఇంకా మా యూత్ జాబ్లెస్. బికాజ్ వీఆర్ మోడర్న్ ఇండియన్స్. మేము చాలా ఎదిగిపోయాం. ఎంతగా ఎదిగామంటే మేము తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి తీరిక లేని స్థాయి వరకు ఎదిగిపోయాం. నా దేశంలో అనాథాశ్రమాల్లో పేదల పిల్లల సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది, కానీ వృద్ధాశ్రమాల్లో ధనికుల తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతూ పోతుంది. నా దేశంలో చచ్చిపోతున్న వైద్యం చేయలేవి గవర్నమెంట్ హాస్పిటల్లో, చచ్చిపోయాక కూడా వైద్యం చేసేవి ప్రైవేట్ హాస్పిటల్లో. బికాజ్ దిస్ ఈజ్ మోడర్న్ ఇండియా. ఏది మోడర్న్? ఏది నాగరికత? ఏది భారతీయత? వేదాంగాలు ఉద్భవించిన ఈ భారతదేశంలో పుట్టి ఒక్కసారి కూడా వేదం చదవడానికి ప్రయత్నించని వెర్రిబాగుల వాడివి నీవే అని నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నేను భారతీయుడినా? యావత్ ప్రపంచానికి శిరోధార్యమైన భగవద్గీతను ఎవడైనా చచ్చిపోయినప్పుడు మాత్రమే వినే తెలివి తక్కువ మూర్ఖుడివి నీవే అని ఆ గీత నన్ను ప్రశ్నిస్తుంది. నేను భారతీయుడినా? అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆయుర్వేదాన్ని వదిలేసి
ఇంగ్లీష్ మందులతో లేనిపోని ఆరోగ్యాన్ని తెచ్చుకుంటున్న నిత్య రోగిని నీవు భారతీయుడువా అని నా ఆరోగ్యం నన్ను ప్రశ్నిస్తుంది. నేను భారతీయుడినా? జ్ఞానాన్ని, శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే యోగ శాస్త్రాన్ని కూడా విస్తరించి వీధుల వెంట వాకింగ్లు, జాగింగ్లు అంటూ వెర్రి తిరుగుళ్ళు తిరుగుతున్న నీవు ఆధునిక భారతీయుడువా అని నా జ్ఞానం నన్ను ప్రశ్నిస్తుంది. నేను భారతీయుడినా? అణువణువు నా శక్తిని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆవును కూడా కాపాడుకోలేని అసమర్థుడివి నీవే అని కబేలాకు తరలిపోతున్న ఆ గోమాత దీనంగా నన్ను చూసి ప్రశ్నిస్తుంది. నేను భారతీయుడినా? లేదు. వేదం లేదు, యోగం లేదు, ధ్యానం లేదు, ఆవు లేదు, ఆరోగ్యం లేదు, సత్యం లేదు, సనాతన ధర్మం లేదు. ఇవన్నీ కలిస్తేనే నా భారతదేశం అంటే. వీటి వల్లే భారతదేశం గొప్పదైంది. ఇవేమీ లేకుండా నా దేశం గొప్పది అంటూ సొల్లువాగుడు వాకే. ఓ ఆధునిక భారతీయుడా, నీవు నిజంగా భారతీయుడివా? ఇంత గొప్ప సంస్కృతిని, ఇంత గొప్ప సాంప్రదాయాన్ని, నాగరికతను మాకెందుకు అందించలేకపోయారు అని రేపటి తరం మనల్ని ప్రశ్నించకముందే మేల్కోండి మిత్రులారా. అసలైన భారతీయుడిగా జీవించడం నేర్చుకోండి. అప్పుడు చెప్పండి, నేను భారతీయుడిని అని. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. భారతీయుడు మనం చూసాం కదా.